ఓం నమో విష్ణువాయ నమః. మాఘపురాణము 3వ అధ్యాయము. వింధ్య పర్వతము. దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరలా ఇట్లు చెప్పదొడంగెను. భూపాల, నేను తెలుపబోవు విషయము చాలా పురాతనమైనది. ఒకానొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున ఆటంకము కలిగెను. ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది. ప్రజలకు తిండి లేదు, త్రాగుటకు నీరు లేదు. అంటువ్యాధులు ప్రబలి జనులు పశువులు చాలా నష్టపడినవి. అందువలన యజ్ఞ యాగాది కార్యములు గాని దేవతార్చనలు గాని చేయలేకపోయిరి. వనములందు తపస్సు చేసుకొని మునీశ్వరులు సహితము ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమములు వదిలి వలసపోవుచుండిరి. అప్పుడు భృగు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను. రేవానది తీరమందున్న ఫలవృక్షములు పంట భూములు నీరు లేక బీడు పడిపోయినవి. త్రాగడానికి నీరు కూడా లభించుటలేదు. మహాతపస్వియగు భృగు మహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేకపోయాడు. ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతమందుండుట వలన అచటి నుండి కదలుటకు ఇష్టము లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతములకు వలసపోయాడు. హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచర్య ఉన్నది. ఆ కొండచర్య అచటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఉన్నది. అది తెల్లగా కూడా ఉన్నది. ఆ కొండచర్య యందు ఇంద్రనీలములు ఉండుట వలన దగదగా మెరుస్తున్నది. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణ భక్తిభావముతో ప్రార్థించిరి. అంతయేగాక ఆ పర్వతము వద్దకు యక్షులు, గంధర్వులు వచ్చి విహరించుచుందురు అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించిరి. అంతటా దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను. ఓ మహానుభావ, ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలుగజేసినవి. ఇంకను విశేషములున్న తెలపగోరెదను అని ప్రార్థించెను. మరలా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పిరి. రాజా, నీ అభీష్టము ప్రకారమే వివరింతును. సావధానుడవై ఆలకింపుము. ఆ పర్వతరాజము కడు వింత అయినది. దానిపై ఉన్న వింత చెట్లు, పురాతన వన్యమృగములు, అనేక రకముల పక్షులతో ఉన్న ఆ పర్వతము 30 యోజనముల పొడవు కలిగి 10 యోజనములు ఎత్తుగలదై అలవారుచుండెను. అటువంటి పర్వతము వద్దకు భృగు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములను చూచి సంతోషించాడు. తాను తపస్సు చేసుకొనుటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమము కట్టుకొని తపస్సు చేసుకొనుచుండెను. అట్లు కొంతకాలము గడిచిపోయెను. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యాసమేతుడై ఆ పర్వతము మీదకు వచ్చి తపమాచరించుకొనుచున్న భృగు మహర్షిని గాంచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను. గంధర్వ యువకుని వృత్తాంతము. భృగు మహర్షి, నా కష్టమును ఏమని విన్నవింతును? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలము వలన నాకు స్వర్గము ప్రాప్తించినను పులిముఖము నాకు కలిగినది. ఏ కారణముచే నాకు అటుల కలిగెను బోధపడుకున్నది. ఆమె నా భార్య అతిరీపవతి, గుణవంతురాలు, మహాసాధ్వి. ఈ నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడినైతిని గాన నా ఈ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాధను తొలగింపజేయుడు అని పరిపరి విధములా ప్రార్థించెను. భృగు మహర్షి గంధర్వుని దీనాలాపము ఆలకించెను. అతని వృత్తాంతము వినగానే ముని హృదయము కలిచివేసినట్లయినది. ఆ గంధర్వుని కెటులైనను తన శక్తి కొలది సాయము చేయవలయునని నిశ్చయించుకొని ఇట్లనెను. ఓయి గాంధర్వ కుమారా, నీవు అదృష్టహీనుడవు. అదృష్టహీనత వలననే నీకి కష్టదశ కలిగింది. పాపము, పేదరికము, దురదృష్టము అను మూడును
మనుజుని కృంగదీయును. ఈ మూడింటిని నివృత్తి చేసుకొనవలెనన్న మాఘమాస స్నానమే పరమౌషధము. అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమ పావనమైన మార్గము. కావున నీవు నీ భార్యతో కూడా పర్వతము నుండి ప్రవహించుచున్న నదిలో స్నానము చేయుము. అదియునుగాక ఇది మాఘమాసము కదా. వెళ్ళపోయిన తీర్థము ఎదురైనట్లు అన్నీయు సమకూడుతున్నవి. ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును, నీ మనోవాంఛ ఈడేరును. భయపడుకోమని మాఘస్నాన ఫలము గురించి వివరించెను. ఆ గంధర్వుడు భృగు మహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినెను. తన భార్య కూడా మునీశ్వరుని వచనములు ఆలకించి సంతోషించెను. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యాసమేతుడై ఆ దాపుననే ప్రవహించుచున్న నదిలో స్నానము చేసెను. వెంటనే తనకున్న పెద్ద పులిముఖము పోయి తేజోవంతమైన సుందరమైన ముఖముతో ప్రకాశించెను. ఆ గంధర్వ దంపతులు అమితానందము నొందిరి. అంతా వారిద్దరూ భృగు మహర్షి కడకు వచ్చి సాష్టాంగ నమస్కారము చేసిరి. భృగువు వారలను దీవించి పంపివైచెను. ఈ విధముగా గంధర్వ యువకుని చరిత్రమును వశిష్ఠుల వారు దిలీపునకెరిగించి, వింటివా రాజా, గంధర్వ కుమారుని వృత్తాంతము. మాఘమాసములో పుణ్య నదులయందు స్నానమాచరించిన ఎడల ఎట్టి ఫలము కలుగునో ఊహించుకొనుము. 3వ అధ్యాయము సంపూర్ణము. శుభం భవతు.